నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ రోజు 96 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలని, ఇప్పటికే సర్వే చేసిన వివరాల్లో రూఫ్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలని అన్నారు. ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యాంగుల లబ్ధిదారులకు పంపిణీ చేసిన 2 పడక గదుల ఇళ్లు వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇండ్ల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గత వేసవికాలంలోని సమస్యలు దృష్టిలో ఉంచుకొని వచ్చే వేసవిలో త్రాగు నీటి సమస్యలు రాకుండా అద్దె బోర్లు పరిశీలించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని, మురికి కాల్వల్లోని చెత్తను తొలగించాలని, మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని తెలిపారు. వేసవిలో మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలన్నారు. ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలను 100% సంరక్షించాలని తెలిపారు. డ్రై డే, ఫ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు వారి క్షేత్ర పర్యటనలో అన్ని అంశాలపై సమీక్షించాలని, పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జడ్పీ సీఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏం చేసారు మరి ఓపెన్ మీరే ఓపెన్ చేసి అర్థం చెప్పారు మరి అర్థం కాబట్టి జనార్దన్ రెడ్డి 2 చెరువు, ఒక చెరువు 2 జనార్దన్ రెడ్డి మధ్యలోకి వచ్చిన మళ్ళీ అడుగుతున్నారు. చేతుకుంటారు కూడా చేయించారు. మీ పేరు ఫాదర్ న్యాయం జరిగింది, గవర్నమెంట్కి న్యాయం జరిగింది, మాకు న్యాయం జరిగింది. నోటీస్ ఇచ్చారు. వాళ్ళకు ఉన్నది మాకు లీగల్ నోటీస్ ఇచ్చారు. లేదని సమస్య కామారెడ్డి ఏఐటియుసి అనుబంధ సంఘం సివిల్ సప్లై హమాలీల ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా స్టేషన్ రోడ్ పాత బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన హమాలీ కార్మికులు, ఏఐటియుసి నాయకులు అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. 6 రోజులవుతున్న సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సమస్యలు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎగుమతి దిగుమతి రేట్లు, ఈఎస్ఐ పీఎఫ్ ఏరియాస్ పని భద్రత, సొంత గోదాములు నిర్మించాలని, అలాగే ఎగుమతి దిగుమతి రేట్లను 29 రూపాయలకు ఒప్పందమైన ప్రభుత్వము, సివిల్ సప్లై కమిషనర్ గారు అనేక సమస్యలు ఒప్పుకున్న కనీసం ఇప్పటివరకు జీవో నమోదు చేయకుండా 6 రోజులుగా కాలయాపన చేస్తున్నారని జీవో అడుగుతే పోలీసులతో అరెస్టు చేయించడం జరుగుతుందని వారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్, సివిల్ సప్లై హమాలి గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్, బీరయ్య, బాలరాజ్, సాయిలు, మైపాల్ సాయిలు, నాందేవ్, పద్మ, బాజీ, భీమయ్య, శ్రీనివాస్, కృష్ణ, రవి, అశోక్, పండరి, భూమయ్య, దశరథ్, చెన్నయ్య, సంతోష్, శ్రీనివాస్, సంపత్, బాలమల్లు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా 7 గోదంలో కార్మికులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా. నేను 2013 నుంచి చేస్తున్నాను. 1000 రూపాయల నుంచి చేస్తున్నాను. 1000 రూపాయల నుంచి 2000, 1500, ఇప్పుడు 5000 ఇస్తున్నారు. 5000 మా ఇంట్లో పిల్లలకు చదివించుకోవాలన్నా, పిల్లలకు పెట్టాలన్నా, మేమేం తినాలా? రేట్లు ఎక్కువనే, అన్ని రేట్లు ఎక్కువనే అయినాయి. ఇప్పుడు మాకు అవి సరిపోతలేవు. మాకు జియోలో 10,000 రాసిండు, మాకు 10,000 అమలు చేయాలా. 6వ రోజుకు చేరింది ఈ నిరవధిక సమ్మె. 6వ రోజుకు చేరినా కూడా ప్రభుత్వంలో ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే ఆదివారం రోజని చూసి ప్రభుత్వం పోలీస్ బలగాలం పెట్టి అక్రమంగా అన్యాయంగా వేరే ప్రైవేట్ వ్యక్తులతోటి అన్లోడింగ్ చేయడం జరిగింది. అరెస్టులు కూడా చేయడం జరిగింది. కరోనా టైంలో కూడా ఈ సివిల్ సప్లై హమాలీలు ప్రాణానికి తెగించి కష్టపడ్డారు. అయినా కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి జీవోను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. లేని ఏడల ముందు పెద్ద ఎత్తున ఆందోళనకాలు చేస్తాం. ఈ ఆందోళనకాలకు ప్రభుత్వము బాధ్యత వహిస్తుందని ఏఐటీసీ కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. దోమకొండ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆవిష్కరించిన అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీల సమస్యలు గౌరవవేతన మాకత్తు, కనీస వేతనము కావాలండి. కనీస వేతనము ఈ రోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీట్ కలిగిన వ్యక్తులకు కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని చైతన్యరెడ్డి ఐపీఎస్ ఏఎస్పీ గారు తన ఆఫీసు వద్ద కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అంతేగాక వారికి ఎలాంటి కేసులలో గాని చిన్న విషయాలలో గాని ఇన్వాల్వ్ కాకూడని, ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని హెచ్చరించడం జరిగింది. ఒకవేళ చెప్పిన విధంగా నడుచుకోకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా ఈ రోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద జిల్లా కళాజాతర బృందం చేత హెల్మెట్ వాడాలని, త్రాగి వాహనం నడపకూడదని, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీలు శ్రీరామ్, రాజారాం, బాల్రెడ్డి, వినయ్ సాగర్, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,600, వెండి 920 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.